మన కార్యకర్తలు, ముఖ్య కార్యకర్తలు, మండల ప్రెసిడెంట్లు, మన కాంగ్రెస్ నాయకులు, సీనియర్ నాయకులు, అదేవిధంగా డిప్యూటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీలు అందరూ కూడా సమావేశమైంది ఒకటే ఉద్దేశంతో మీకు అందరూ తెలిసిన విషయమే. గత 10 ఏళ్ళుగా మనం ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీకి పనిచేసి మన జరిగిన ఎన్నికల్లో ప్రకాష్ రెడ్డి గారిని ఏ విధంగా గెలిచినామో మళ్ళీ అదే విధంగా ఈ రోజు కూడా మనందరూ కూడా చాలా కష్టపడి బూత్ వైజ్ గా ఏ విధంగా మీరు పోయినసారి ఎలక్షన్స్ లో శ్రమపడ్డారో అదే విధంగా మళ్ళీ కూడా కళ్యాణ్ నారాయణ గారికి ఓటేసి గెలిపారని చెప్పి నా తరఫున కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఓటు కళ్యాణ్ నారాయణ గారితో పాటు అక్కడ రాహుల్ గాంధీ గారికి దేశంలో ప్రధానమంత్రి అయ్యేదానికి కూడా అవకాశం వస్తుంది. మేము అందరం చూస్తున్నాము. గత 10 ఏళ్ళుగా మనం ఎన్ని కష్టాలు పడ్డా కూడా ఆలోచన నాతో లేకుండే. కానీ ఈ రోజు మన ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే ఏ విధంగా మనం గ్యారెంటీ ఇచ్చామో అన్ని కూడా అమలు చేయడానికి కూడా ప్రయత్నాలు జరిగినాయి. ఆల్మోస్ట్ 80% పనులు కూడా జరిగినాయి కనుక అదే విధంగా రాహుల్ గాంధీ గారు మన ఇచ్చిన మేనిఫెస్టోలో 5 చట్టాలు రాజ్యాంగంలో తీసుకొస్తున్నారు. తీసుకొచ్చి తప్పకుండా యువకులకు కానీ, మహిళలకు కానీ, కర్షకులకు కానీ అందరికీ కూడా న్యాయం చేస్తారని చెప్పినారు. దాంతో పాటు మనం ఇక్కడ 10 ఏళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్ని కష్టాలు పడ్డామో అవన్నీ తీరవాలంటే మనకు రాష్ట్రాలతో పాటు కేంద్రంలో కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి. అది రావాలంటే అందరూ కూడా మళ్ళా సైనికులుగా పనిచేసి మీ బూత్లలో భారీ మెజార్టీ తీసుకోవాలి. ఎందుకంటే వచ్చే 2 నెలల్లో మళ్ళీ మీకు లోకల్ ఎన్నికలు ఉంటాయి. మీ సర్పంచ్ ఎలక్షన్స్ కానీ, మీ ఎంపీ ఎలక్షన్స్ కానీ, డిప్యూటీ ఎలక్షన్స్ కానీ అన్నింటి కూడా ఒక మనకు రెఫరెండం. సో మీరు మీ బూత్లలో గట్టే పనిచేస్తే రేపు మీకు మళ్ళా టికెట్ వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. అందుకనే మీరు మీ ఊళ్ళలో ఉండి ఇక్కడ తిరగకుండా మీ ఊళ్ళో మీ స్థాయిలో పనిచేసి కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున అందరికీ కోరుకుంటాను. ఇకపోతే అందరూ పెద్దలు కూడా మాట్లాడారు, ఎమ్మెల్యేలు మాట్లాడారు. ఈ పార్లమెంట్ లో మనకి 7 మంది ఎమ్మెల్యేలు కనుక మనకి పార్లమెంట్ ఎటువంటి వసతులు కావాలన్నా ఎటువంటి డిమాండ్ ఉన్నా కూడా పెద్దలు ప్రకాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తప్పకుండా మీ అందరికి న్యాయం చేయాలని నమ్మకం నాకు కూడా ఉంది, మీ అందరికీ ఉంది కనుక ఎటువంటి ఒకటే కుటుంబం, అందరం కాంగ్రెస్ కుటుంబం. వాళ్ళతో సమానంగా పని వాళ్ళు చేస్తారు. మీరు కూడా ఇక్కడ వెళ్ళినప్పుడు మీకు ఎటువంటి సాయం వల్ల కూడా నేను మీకు ఉంటానని అందరూ కూడా కష్టపడి ఈ ఎంపీ ఎలక్షన్ తో పాటు వచ్చే మళ్ళా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్ కూడా అందరూ కూడా గెలిచి 10 ఏళ్ళుగా కష్టపడే కార్యకర్తలకు అన్న చెప్పినట్టు ఫస్ట్ ఇంపార్టెన్స్ ఉంటుంది. దాని తర్వాత ఎలక్షన్ జాగ్రత్తలో మారుకోవడం ఇంపార్టెన్స్ ఉంటుంది. మళ్ళా మన పార్టీని నమ్ముకొని కొత్త కూడా కలుపుకొని ముందుగా మనం మంచి అభివృద్ధి చేస్తామని చెప్పి కోరుకుంటూ ఈ ఆహ్వానించిన అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు. అందరూ ఒకసారి గట్టిగా జై కాంగ్రెస్.